హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. హెచ్సిఎల్ టెక్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెషర్స్ కోసం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అంతా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి హెచ్సిఎల్ టెక్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే ఫ్రెషర్స్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే సో పర్ యానం వచ్చేసి 50,000 to 2.5 lakh పర్ యానం శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. 25 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100+. సో 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట. సో మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్, మీ ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ BA, BCom, BBA, BSc, BMS etc. సో టు జాయిన్ అవర్ టీమ్ యాజ్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. యాజ్ ఏ ఫ్రెషర్ యూ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ద డెవలప్స్ యువర్ స్కిల్స్ అండ్ గ్రో విత్ అవర్ కంపెనీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ జాబ్స్ రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ది జాబ్ లొకేషన్ ఈజ్ హైదరాబాద్. దిస్ రోల్ ఈజ్ స్పెషలీ ఫర్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ విత్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ బీటెక్, BE, BCA, BSc, IT ఎక్సెట్రా నాట్ ఎలిజిబుల్ అనమాట ఈ నోటిఫికేషన్కి. కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ క్వారీస్ని మీరు వచ్చేసి ఈమెయిల్ అండ్ అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా కస్టమర్స్ని మీరు హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్కి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్కి సంబంధించి క్వారీస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ టైమ్లీ అండ్ అలాగే ఎఫెక్టివ్ సొల్యూషన్స్ టు కస్టమర్ ఇష్యూస్ అనమాట. డెవలప్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ అలాగే క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టు ఎక్సలెంట్ రిటర్న్ అండ్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ BA, BCom, BBA, BSc, BMS ఎక్సెట్రా గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ వాట్ వీ ఆఫర్ కనుక చూసుకున్నట్టు. సో ఇక్కడ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ వి ఆఫర్ కనుక చూసుకుంటే కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది, బెనిఫిట్స్ ఆఫ్ ప్యాకేజ్ అండ్ అలాగే ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ అలాగే డెవలప్మెంట్ అనమాట. హౌ టు అప్లై కనుక చూసుకుంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమ్ టు. ఇక్కడ వీళ్ళు మెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క మెయిల్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేసి సరిపోతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ స్క్రీన్ అండ్ అలాగే కాంటాక్టెడ్ వయా ఫోన్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనమాట. సో మీరు ఎవరైతే ఇలా రెజ్యూమ్ సెండ్ చేసి ఉంటారో సో మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక సో అటువంటి క్యాండిడేట్స్కి వీళ్ళు వయా ఫోన్ కాల్స్ ద్వారా ఫర్దర్ అంటే ఇంటర్వ్యూ రౌండ్స్కి అయితే వీళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. డోంట్ మిస్ అవుట్ ఆన్ దిస్ ఛాన్స్ టు కిక్ స్టార్ట్ యువర్ కెరీర్ విత్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబు, నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. BCom, BSc, BA, BBA, BMS సో వీటిలో ఎనీ స్పెషలైజేషన్ అయినా పర్లేదు అనమాట. మీరు హ్యాపీగా ఎక్కువ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసి పెట్టాలి, మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసేసి ఇంతకుముందే మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇలా అయినా అప్లై చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా వీళ్ళు ప్రొవైడ్ చేసిన మెయిల్కి మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేసినా సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనేది అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.